హలో అండి. గోంగూర పచ్చడి మీరు ఎప్పుడైనా తిన్నారా? తినే ఉంటారులేండి. తినకుండా ఎందుకుంటారు? నేను చూపించిన విధంగా చేయండి. మీకు ఇంకా ఇంకా నచ్చుతుంది. ముందుగా వెల్లుల్లి, ఎండుమిర్చి, వేరుశెనగ గుళ్ళు, జీలకర్ర, ధనియాలు నూనెలో బాగా వేగించి పక్కన పెట్టేసుకోండి. తర్వాత అదే నూనెలో ఇంకొంచెం నూనె వేసుకుని కడిగి పెట్టిన గోంగూరని నూనెలో వేసుకుని గోంగూర పచ్చి అంతా పోయేదాకా తిప్పాలి. అప్పుడు కొద్దిగా చింతపండు వేసుకుని కాసేపు తిప్పండి. అది అలా ఉండగా మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, గుళ్ళు, జీలకర్ర, ధనియాలు మిక్సీ పట్టాలి. ఇప్పుడు గోంగూరలో సరిపడా ఉప్పు వేసుకుని ఊరించాలి. బాగా ఊరాక మిక్సీలో వేసి జస్ట్ ఆన్ అండ్ ఆఫ్ మిక్స్ చేయాలి. తర్వాత మనం పక్కన పెట్టిన ఎండుమిర్చి పొడిలో మనం మిక్సీ పట్టిన గోంగూరను వేసి తిప్పాలి. ఇప్పుడు తాలింపు వేయాలి. కానీ ఏ మాటకి ఆ మాటేనండి. రోట్లో రుబ్బిన గోంగూర పచ్చడి టేస్ట్ ఎక్కడ ఎలా చేసినా ఆ టేస్ట్ రానే రాదు. సర్లే ఆ సోదాపి తాలింపు చెప్పంటారా? తాలింపు ఏం లేదండి. నూనె బాగా వేగాక పచ్చెనపప్పు, సాయమినపప్పు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవాలి. ఇంకా ఈ తాలింపుని మనం కలిపి పెట్టుకున్న గోంగూర పచ్చళ్ళు వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతే, మన గోంగూర పచ్చడి రెడీ. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.